జ్యేష్ఠమందరాయణ కన్నా మనం రామాయణం ఎందుకు చదవాలి? అబ్బో మంచి ప్రశ్న వేశాడు. రామాయణం ఎందుకు చదవాలి? రామాయణం అంటే ఎవరి స్టోరీ? రాముడి స్టోరీ. రాముడు చాలా మంచి వ్యక్తి, అందుకోసం ఆయన చదివితే మనకు ఆయనలాగా మంచిగా తయారవుతామని. ఇంకో ఉదాహరణ చూపిస్తాను ఇక్కడ. ఇదేమిటి? మిర్రర్ కదా. సో మిర్రర్ ఎందుకు మనకు? మన ఫేస్ మనకి కనిపిస్తారు. ఎందుకు మిర్రర్ లేకుండా చూడలేమా? మిర్రర్ పట్టుకుంటే హౌ బ్యూటిఫుల్ గా. అండ్ ఇక్కడ అంత మంచిగా బొట్టు పెట్టుకున్నావా లేదా? ఇలా పెట్టుకోవాలంటే ఇది హెల్ప్ చేస్తుంది. మిర్రర్ లేకపోతే పెట్టుకోవడం చాలా కష్టం. మంచిగా నేను డెకరేట్ చేసుకోవాలని నీకు అనిపించింది అనుకో, అప్పుడు యూ నీడ్ టు హోల్డ్ ద మిర్రర్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అట్లాగే మనని మంచిగా బ్యూటిఫై చేసుకోవాలి, మన లైఫ్ ని చాలా బ్యూటిఫై చేసుకోవాలి, గ్రేట్ గా మనం ఉండాలంటే గ్రేట్ పర్సనాలిటీని చూడాలి, చూసి ఆయనలాగా మనం ఉండాలనుకోవాలి. రాముడు ఏంటంటే ఈజ్ లైక్ మిర్రర్. నో ఇఫ్ యూ లిజన్ టు రామాయణ యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ ఫ్రమ్ ఇట్. ఓకేనా? మిర్రర్ కు సంస్కృతంలో ఏమని పేరు? ఆదర్శం. ఆదర్శం అంటే మిర్రర్. ఆ అద్దం లేకపోతే మనం చూసుకోలేనంటే, మనకు ఆదర్శం ఒకటి లేకపోతే మనం గొప్పగా బతకలేము. సో మానవులందరికీ ఆదర్శం ఎవరు? రాముడు కదా. రాముడు ఏం చేస్తాడు? ఎవరైతే రాముడిని బాగా స్టోరీ వింటారో, ఆయన గ్రేట్ క్వాలిటీస్ గురించి వింటారో, దే ఆల్సో అడాప్ట్ దోస్ క్వాలిటీస్. అప్పుడు మనం ఏం చేస్తాం? రాముడిలాగా మంచిగా వెళ్తాం. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ అందరు హ్యాపీగా ఉంటారు. సొసైటీలో మనం ఎలా ఉండాలి? మనం హ్యాపీగా ఉండడమే కాదు, అందరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? అలా హ్యాపీగా మనం లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలి? రామాయణం మనం వినాలి, చదవాలి, తెలుసుకొని చక్కగా ఆ దారిలో వెళ్ళాలి. గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ.